రాష్ట్రంలో బీసీ సామాజిక వర్గానికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం కల్పించారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలోనే ఆ బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకు కానీ ఆ ఎమ్మెల్యేలకు కానీ ప్రతి ఒక్క విషయంలో ముందు ఆ వరుసలో నిలబెట్టారు. దానికి సంబంధించి మనతో మాట్లాడటానికి బీసీ జాతీయ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు నాని మనతో ఉన్నారు. సార్ చెప్పండి, టీడీపీ ప్రభుత్వంలో బీసీ నాయకులకు స్థానం కల్పించలేదని చెప్పుకోవాలి. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఈ తెలుగుదేశం పార్టీ పెట్టి 40-45 సంవత్సరాలు అయినా సరే బీసీలని కార్యకర్తలుగా మాత్రమే, లేదంటే ఒక బ్యానర్ కట్టే వాళ్ళలాగా, ఫ్లెక్సీలు కట్టే వాళ్ళలాగా, ఓటర్లాగా మాత్రమే చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుంచి ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి బీసీలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ వాళ్ళని సంక్షేమ పథకాలు అమలు చేయడంలో వాళ్ళని ముందు పెట్టి, బీసీలను ముందు పెట్టి ఈరోజు శాసనమండలిలో చూసుకోండి ఒకసారి 19 మంది శాసనమండలి బీసీలను పంపించాడు. అలాగే మంత్రివర్గంలో చూసుకోండి, క్యాబినెట్లో 11 మంది ఉన్నారు. అలాగే రాజ్యసభ తీసుకోండి, బీదా మస్తానరావు గారు, ఆర్ కృష్ణయ్య గారు, మోబిదే వెంకటరమణ గారు, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు. చూడండి, బీసీలకి ఇది ఒక పండగ వాతావరణం లాగే ఉంది. స్వతంత్రం వచ్చిన ఈ 77 సంవత్సరాల్లో మాకైతే 2019లోనే స్వతంత్రం వచ్చినట్టుంది మా బీసీలకైతే. అలాగే అది నిజమని నిరూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు బీసీలకి అధిక ప్రాధాన్యత ఇస్తూ మమ్మల్ని రాజ్యాధికారంలో 50% మాకు వాటా ఇస్తూ మమ్మల్ని సింహాసనం మీద కూర్చోబెట్టిన ఏకైక ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి మాకైతే చాలా గర్వకారణంగా ఉంది. అంటే బీసీలకి సంబంధించి గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా మంత్రి విడదల రజనీకి సీట్ ఇచ్చారు. దీన్ని టీడీపీ నాయకులు ఓర్చుకోలేకపోతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అసలు? ఒక బలమైన మంత్రి గారు, బీసీ మంత్రి గారు, అది లేడీ ఉమెన్ అయిన మంత్రి గారు, ఈ రాష్ట్రంలోని సంచలనం రజనీ గారు అనేది. ఆమెను తీసుకొచ్చి ఎప్పటి నుంచో కంచుకోటగా ఉన్న తెలుగుదేశం పార్టీ కోటని బద్దలు కొట్టాలని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బీసీ మహిళ అయినటువంటి విడదల రజనీ గారికి సీటు కేటాయించడం జరిగింది. అలాగే మేము కూడా మన విడదల రజనీ గారిని, బీసీ మహిళ అంటే విడదల రజనీ గారిని ఈ గుంటూరు వెస్ట్ నియోజకవర్గంలో మా బీసీ మహిళని గెలిపించి ఈ వెస్ట్ నియోజకవర్గం ద్వారా రాష్ట్ర అసెంబ్లీకి పంపించాలి విడదల రజనీ గారిని మేమైతే బలంగా కోరుకొని, ఎప్పుడో విజయం అయితే విడదల రజనీ గారి ఖాయమైపోయిందని చెప్పి మేమైతే మెజార్టీ కోసమే చూస్తున్నామని చెప్పి మీకైతే చెప్పగలుగుతున్నాను. ఒక 2-3 నెలల్లో ఎన్నికలు కూడా వస్తున్న నేపథ్యంలో టీడీపీ నాయకులు, టీడీపీ పార్టీ ఏదైతే ఉందో జైహో బీసీ అనే ఒక కార్యక్రమాన్ని చేపడుతున్నారు. దీనికి ఎందుకని వీళ్ళు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు? వీళ్ళు ఈ పగట వేషగాలైన ఈ రాజకీయ బ్రోకర్ చంద్రబాబు నాయుడు గారు, ఈ రాజకీయ జోకర్ లోకేష్ గారికి ఈరోజు ఈ బీసీలు గుర్తొచ్చారు. ఇంకా ఎలక్షన్ ఎన్నికల్లో ఇంక 2 నెలలు ఉందనగా 3 నెలలు ఉందనగా ఈరోజు గుర్తొచ్చి ఈ బీసీలు ముందు పెట్టుకోవాలని చూస్తున్నారు. బాబు, మీకైతే ఒకటి చెబుతున్నాను, 2019 ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచే మమ్మల్ని ఆయన తల మీద పెట్టుకొని మమ్మల్ని తీసుకొస్తున్నాడు సంక్షేమ పథకాల్లో. నువ్వు ఈరోజు వచ్చి మాకు బీసీలు కావాలంటే నీకు అగ్రకుర పెత్తనం ఉంది. రాజకీయ అహంకారులు, కులహంకారులు, పెత్తందారులు ఉంది తెలుగుదేశం పార్టీలోనే. ఆ కులహంకారులు తన కమ్యూనిటీకి సంబంధించిన కులానికి సంబంధించిన మాత్రమే అగ్రపీఠం వేసే చంద్రబాబు నాయుడు మా బీసీలని 45 సంవత్సరాలు వాడుకొని, ఓటర్లుగా వాడుకొని చీల్చి పిప్పు చేసి మమ్మల్ని నాశనం చేసి ఏ నాయకుడిని, మా బీసీలో ఏ నాయకుడిని కూడా ఎదగనీయకుండా చేసింది ఈ చంద్రబాబు నాయుడు అని చెప్తున్నా. చంద్రబాబు నాయుడికి, లోకేష్కి ఖబర్దార్. ఈ బీసీ రాష్ట్ర యోజన కార్యాలయం నుంచి ఒక మాట చెబుతున్నాం, ఈరోజు మమ్మల్ని, మా బీసీలని నమ్మించడానికి నువ్వు ఒక బుడబుక్కలాగా, ఒక పగట వేషగాళ్ళలాగా వేషం కట్టుకొని ఈరోజు జైహో బీసీ అని పెట్టినా ఏ మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలు మిమ్మల్ని నమ్మే పరిస్థితి, తెలుగుదేశం పార్టీని అయితే నమ్మే పరిస్థితి లేదైతే నేనైతే చెప్తున్నాను. ఇంకొక మాట ఈరోజు రాష్ట్రంలో కుల సంఘాలు కానీ, బీసీ కుల సంఘాలు కానీ, రాష్ట్ర బీసీ సంఘాలు కానీ ఏకమై జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో మేము ఒక భాగం అవడానికి ముందుకు వెళ్తున్నాం. నువ్వు ఈ ఎన్నికలు ఇంకో 2 నెలలు ఉందనగా ఇలా జైహో బీసీ అని పెట్టినా నిన్ను నమ్మే పరిస్థితి లేదు, నీ పార్టీని నమ్మే పరిస్థితి లేదని చెప్పి నేనైతే ఘంటాపథంగా చెప్తున్నాను. వైసీపీ పార్టీలో బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎవరైతే దళితులు నాయకులు కానీ, దళిత ప్రజలైతే ఉన్నారో వీళ్ళని ఎవరిని కూడా వైసీపీ పార్టీ పట్టించుకోవట్లేదని చెప్పేసి ఒక ఆరోపిస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు? సార్, ఈ రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకమైనా నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మా మీద మాలిన అభిమానం చూపిస్తూ, ప్రేమ చూపిస్తూ మా సంక్షేమమే తన ధ్యేయంగా ముందుకెళ్తున్న జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? ఈ కీచకులు, ఈ మారీషులైనటువంటి ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ఎక్కడ? మేమైతే తెలుగుదేశం పార్టీ మాటలు కానీ, ఆ పార్టీ గురించి కానీ ఆలోచించే పరిస్థితి లేదు. మేమైతే బీసీలో, ఈ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కంచుకోటగా ఉండి తిరిగి 175 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించడం మేమైతే బీజీ అయిపోయాం. ఆల్రెడీ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది. రాష్ట్రంలో ఉన్న బీసీ సంఘాలని పనిచేస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి గురించి అని చెప్పి నేనైతే చెప్పగలుగుతున్నాను ధైర్యంగా.
అంటే పూర్తిగా చూసుకుంటే బీసీ సంఘం తరపు నుంచి వైసీపీ పార్టీకి మీరు ఎలా ఆ ఎన్నికల ప్రచారంలో మీ తరపున బీసీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఎలా పనిచేయబోతున్నారు? ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నానండి. ఈ 77 సంవత్సరాల ఈ భారతదేశ చరిత్రలో మా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను దగ్గరికి తీసుకుంది కాదు కదా, మా చెయ్యి తగిలితో కూడా మైలంటిందని చెప్పి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చాలా విషయాలు అనగా ఫీల్ అయ్యేవాళ్ళు. ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలను దగ్గర రానికూడదు, వీళ్ళు దూరంగా ఉంచాలని చెప్పి మమ్మల్ని ఒక కార్యకర్తలుగా చూశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని ఆయనకు ఒక స్థానం ఇచ్చి మమ్మల్ని ముందు నడిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మేమైతే గెలిపించడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నాం. ఇది పూర్తిగా మొత్తంగా చూసుకుంటే బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్క నేతలకు ప్రజలు అండగా ఉంటారని గూడూరు నాని చెప్తున్నారు.